ఈడే ఉన్నాయి అది కాదు పోదు పోదు ఎంత పడుతుంది అందరూ సామి జరగాలి కూర్చోండి బా మీరు కొంచెం బాగా ఎగిపోనా కరెంట్ కూడా పెట్రోల్ కూడా అవసరం లేదు జరగయా ఎవరైతే ఆర్థికంగా బాగా వెనుకబడి మంచి బండి కొనుక్కొని తిరిగే పరిస్థితుల్లో కూడా లేని వాళ్ళు ఉన్నారు. అలాంటి వారికి ఎలక్ట్రిక్ స్కూటర్లు ఈరోజు ఇవ్వడం జరిగింది. భాస్కర ట్రస్ట్ తరఫున మిథున్ రెడ్డి ఇవన్నీ కూడా తీసి వాళ్ళందరికీ ముందు ఏదో వార్డులు తిరిగేటప్పుడు మాట చెప్పాడు, ఆ మాట ప్రకారం ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. వారందరూ కూడా ఈరోజు వచ్చి ఆ స్కూటర్లు తీసుకున్నారు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రాలు నిర్మించి అక్కడ అధికారులందరూ కూడా రైతులకు అందుబాటులో ఉండే విధంగా, అదేవిధంగా రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర లేనప్పుడు ప్రభుత్వమే వారి దగ్గర నుంచి కొని గిట్టుబాటు ధర కల్పిస్తూ ఉన్నది. రైతులకంతా కూడా వాళ్ళ గ్రామంలోనే రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాల పంపిణీ కానీ, యాంత్రిక వ్యవసాయం కోసం పనిముట్లు కానీ, ఎరువులు కానీ, పెస్టిసైడ్స్ కానీ ఇవన్నీ కూడా సబ్సిడీ కింద నేరుగా ప్రభుత్వం రైతులకు అందజేస్తూ ఉన్నది. పరిస్థితి లేదు, ఎక్కడ కూడా రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తూ ఉన్నాం. గతంలో వరి రైతులు గిట్టుబాటు ధర లేక చాలా నష్టపోయారు. ఆ తర్వాత పత్తి రైతులు, ఆ తర్వాత మిర్చి రైతులు, ఆ తర్వాత పొగాకు రైతులు, ఇలా చెప్పుకుంటూ పోతే షుగర్ కేన్ రైతులు, చెరుకు వ్యవసాయం చేసేవారు. అదేవిధంగా ఈరోజు టమాటాలు కోట్లలో ఈ చిత్తూరు జిల్లాలోనే రైతులు నష్టపోయారు. అదేవిధంగా ఈరోజు పరిస్థితి చూస్తే ఏ పల్ప్ ఫ్యాక్టరీలో కూడా మ్యాంగో అంటే తోతాపూరి కొనే పరిస్థితులు ఎవరు కూడా లేరు. కొన్నా కూడా ₹2, ₹3 ఇచ్చే పరిస్థితి ఉంది. కొద్దో గొప్ప వాళ్ళు తీసుకున్నా కూడా. మరి ఈరోజు రైతులు ఏ విధంగా బతకాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. పేరుకి మాత్రం మేము ₹8 ఇమ్మని చెప్పి గిట్టుబాటు ధర కింద ₹8 ఇమ్మని చెప్పి చెప్పాము అన్ని ఫ్యాక్టరీలకు. మరి అదేవిధంగా ₹4 ప్రభుత్వం కూడా సబ్సిడీ కింద ఇస్తుంది. ₹12 దొరుకుతుంది అంటే ₹12 బదులు ఏదో ₹2 ఇచ్చే పరిస్థితి ఉంది. మరి ఇవన్నీ కూడా బూటకు మాటలంతా కూడా చంద్రబాబు హయాంలో రైతులకు తీరిన అన్యాయం. మనం ఆయన ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అయ్యారో అన్నిసార్లు కూడా మనం చూస్తాం. రైతుల గురించి పట్టించుకున్నది లేదు. పైపెచ్చు వారు మాట్లాడిన మాటలు వ్యవసాయం చేయడం దండగా అని చెప్పి స్వయాన ఒక ముఖ్యమంత్రిగా వారు మాట్లాడారు.
మరి ఇలాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తామంటే ఏ విధంగా గిట్టుబాటు ధరలు దొరుకుతాయి, రైతులు ఏ విధంగా వ్యవసాయం చేస్తారు, మరి చాలా బాధాకరంగా ఉంది. మన రాష్ట్రంలో దాదాపు 75% పైన వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలు ఉన్నాయి. వ్యవసాయం మీద జీవించే రైతులు ఉన్నారు. మనకు కావాల్సిన భూములు ఉన్నాయి. వాటినన్నింటినీ కూడా మనం సాగు చేసుకునే దానికి ప్రభుత్వం చేదోడుగా నిలుస్తుంది అనుకుంటే ఈరోజు అందరినీ కూడా ఉసూరు అనిపించింది. మరి ఈ యాత్రలకు వాళ్ళు ఏదైనా పలకరించే దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు పోతా ఉంటే దానికి రకరకాల అడ్డంకులు, రకరకాల కేసులు పెట్టడం, అక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధించడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏంది? మీరు గిట్టుబాటు ధర ఇవ్వండి. గతంలో టమాటా రైతులకు కూడా మనం చూసాం, మదనపల్లిలో కానీ మన జిల్లాలో ఏడు కూడా ప్రభుత్వం టమాటాలు కొని రైతులంతా కూడా ఆదుకున్నారు రేట్లు లేనప్పుడు. మరి ఈరోజు టమాటాలు కొనే పని లేదు, మ్యాంగో కొనే పని లేదు, మామిడికాయలు కొనే పని లేదు. అన్ని పంటలు రైతులు పండించిన అన్ని పంటలకు కూడా ఈరోజు గిట్టుబాటు ధరలు లేవు. గతంలో మనం చూసాం రైతులందరూ కూడా క్రాప్ హాలిడే అని పెట్టారు. ఇప్పుడు కూడా రైతులందరూ కూడా సెలవులో ఉండాల్సిందే. ఈ సెలవులు 4 సంవత్సరాలు కంటిన్యూ కావాల్సిందే తప్ప రైతులకు మనం చేయూతనిద్దామని చెప్పి ఆలోచించే ప్రభుత్వం కాదు ఇది. అందుచేత ఇదంతా కూడా మనం ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. దీన్ని ఏ విధంగా మనం అధిగమించాలా అనేది రైతులందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇవన్నీ కూడా తీసి వాళ్ళందరికీ ముందు వార్డులు తిరిగేటప్పుడు మాట చెప్పాడు, ఆ మాట ప్రకారం ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. వారందరూ కూడా ఈరోజు వచ్చి ఆ స్కూటర్లు తీసుకున్నారు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రాలు నిర్మించి అక్కడ అధికారులందరూ కూడా రైతులకు అందుబాటులో ఉండే విధంగా, అదేవిధంగా రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర లేనప్పుడు ప్రభుత్వమే వారి దగ్గర నుంచి కొన్ని గిట్టుబాటు ధర కల్పిస్తూ ఉన్నది. రైతులకంతా కూడా వాళ్ళ గ్రామంలోనే రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాల పంపిణీ కానీ, యాంత్రిక వ్యవసాయం కోసం పనిముట్లు కానీ, ఎరువులు కానీ, పెస్టిసైడ్స్ కానీ, ఇవన్నీ కూడా సబ్సిడీ కింద నేరుగా ప్రభుత్వం రైతులకు అందజేస్తూ ఉంది. మరి డబ్బులు కూడా డిపాజిట్ చేశారు. ల్యాండ్ గురించి ల్యాండ్ కూడా మన ప్రభుత్వంలోనే కలెక్టర్ గారు అంతా కూడా ఐడెంటిఫై చేసి ఆ రైతులందరినీ కూడా కన్విన్స్ చేయడం జరిగింది. మరి ఆ రైతులకు ఆ డబ్బులు ఇచ్చేస్తే తప్పనిసరిగా వాళ్ళు మొదలు పెట్టేదానికి ఇప్పుడు కూడా రెడీగా ఉన్నారు. తప్పకుండా నాకు తెలిసి 100% పెప్పర్ మోషన్ ప్రాజెక్ట్ ఇక్కడికి వస్తుంది. ఎలక్ట్రిక్ బస్సులు తయారీ కోసం, అదేవిధంగా ఎలక్ట్రిక్ బస్సులు రిపేర్ల కోసం తప్పకుండా అది ఒక పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది మన ఇండియాలోనే అని చెప్పి తెలియజేస్తాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.